తండ్రికి చిన్న పిల్లని కదా! అది ఎంత పెద్దగా అయినా సరే ఇలానే పనిచేస్తూ ఉంటాడు మా నాన్న అయితే. ఇంకా సూపర్ హీరో అనొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరెలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఫైనల్‌గా అయితే ఇక్కడ నేనైతే హాయ్ చెప్పకైతే వెళ్తూ ఉన్నాను. 1 ఇయర్ అయితే అయిపోయింది నాది ఇంకా. ఇంకా ఫైనల్‌గా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంట్లో పూజంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను యెస్టర్‌డేనే ఇంకా ఊరు నుంచి వచ్చేసాను కాబట్టి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇలా అయితే వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇంక టెంపుల్‌కెళ్ళి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే సోమవారం కదా అని చెప్పేసి ఇక్కడైతే చూపించుతున్నాను. ఇంకా అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు చాలామంది మార్నింగే వచ్చేసినట్టున్నారు. పూజ కూడా చాలామంది కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొంతమందయితే ఇప్పుడైతే కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్‌గా దేవునైతే దర్శనం చేసేసుకొని ఇక్కడ నేను నచ్చితలయితే ఇంకా మెట్రో అదే ఇంకా బస్సు ఉంటది కదా! ఆ బస్సు మెట్రో అయితే ఎక్కేసి నేను వెళ్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్‌గా అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడనే చెక్ చేపించుకుంటాను. నాకు తెలిసి మాక్సిమం నేను 3, 4 ఇయర్స్ నుంచి అనుకుంటా ఇక్కడనే నేనైతే చెకప్ అయితే చేసుకుంటున్నాను ప్రతిసారి. ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడనే వచ్చి చెక్ చేపించుకుంటున్నాను. మా చిట్టలయితే అస్సలు వినడం లేదన్నమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది ఇంకా. ఫైనల్‌గా అయితే ఇక్కడైతే ఐ చెకప్ అయితే చేసుకుంటూ ఉన్నాను. స్పెక్స్ ఉంటాయి కదా! దానైతే పవర్ ఎలా ఉంది? ఏం కథ? అని చెప్పేసి డాక్టర్ అయితే చూస్తూ ఉన్నారు. నేను ఎవ్రీ టైమ్ చూపించుకున్న డాక్టర్ అయితే లేరంట. బట్ ఇప్పుడైతే ఇంకా ఈ డాక్టరే ఉన్నారని చెప్పేసి ఇంకా నయ్యం. ఒకవేళ నేను మళ్ళీ ఆ డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయాలా? ఇంకా ఒకవేళ మళ్ళీ వెళ్ళిపోవాలా? నెక్స్ట్ టైమ్ వద్దామా అని అనుకున్నాను. బట్ ఇక్కడైతే ఈ డాక్టర్ ఉండడం వల్ల ఏం కాదు నేను కూడా చూసా అని చెప్పేసి ఇంకా అనడం వల్ల నేనైతే నా ఐ చెకప్ అయితే చేసుకొని ఇంకా స్పెక్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇక్కడైతే చూస్తూ ఉన్నాను. ఇంకా నా ఫేస్‌కి తగ్గట్టుగా. బట్ అందులో కూడా నా ఫేస్ చిన్నది కాబట్టి ఇంకా ఏది సూట్ అవుతది లేదని చూస్తూ ఇంకా ఫైనల్ అయితే స్పెక్స్ అయితే తీసేసుకొని ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తామని చెప్పారు. ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ వరకే. ఇక్కడైతే ఇంక నేను నా చిట్టలయితే ఇలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్‌గా అయిపోయిన తర్వాత మా చెల్లి దగ్గరికి ఇంకా అమ్మ దగ్గరైతే ఒత్తొచ్చిందంట. ఇంకా అని చెప్పేసి ఇంకా తనని కలుద్దాం అని చెప్పేసి వెళ్ళేసి అక్కడైతే తనతోటి ఇలా మీట్ అయిపోయి ఇంకా ముచ్చటైతే పెడుతున్నాము. ఇంకా ఆటో దిగి ఇలా వెళ్తున్నాం కదా! మా అమ్మ చిట్టలైతే "ఎండ కొడుతుందమ్మా నాకైతే ఫుల్" అనేసి అంటూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా చూపిస్తూ ఉన్నాను. ఎండ కొడుతుందని చెప్పేసి. ఇంకా ఇద్దరం కలిసి నేను మా చెల్లి అయితే ఇంకా చాలా రోజుల ఎళ్ళాం కదా! ఇంకా ఇలా బయటికెళ్దాం అని చెప్పేసి ఇలా అయితే మేమైతే ఇంక ఐస్ క్రీమ్ దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా మా చెట్టు తల్లి, మా చెల్లి అయితే ఇద్దరు చిన్న పిల్లలు అనొచ్చు. మా చిట్టలతో పాటు తను గూడా. ఫైనల్‌గా అక్కడ అయిపోయిన తర్వాత ఇంక తనైతే ఐబ్రోస్ చేపించుకుంటూ ఉంది. ఇంకా మళ్ళీ ఊరెళ్తే ఎలాగో చేపించుకోదా అని చెప్పేసి ఇక్కడైతే చేపించుకుంటూ ఉంది. ఇంక మళ్ళీ అక్కడ కుదరని చెప్పేసి నేనైతే కొద్దిగా ఇలా చూస్తూ ఇంకా అన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను, కూర్చున్నాను. బట్ అక్కడైతే ఆ అక్క అలో చేయలేదు. వీడియోస్ అయితే తీయకూడదు అది ఇది అని చెప్పేసింది. బట్ లైట్‌గా ఇంక తన ఫేస్ కనిపియకుండా వీడియోస్ అయితే తీసేసాను ఫైనల్‌గా అయితే. ఇక్కడైతే ఇంక అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఐటెమ్స్ ఇలా ఇంకా ఉంటాయి కదా! అని చెప్పేసి ఇక్కడైతే మేము తీసుకుంటూ ఉన్నాము. అన్నీ తీసుకొని ఇక్కడ ఏ టు జెడ్ మొత్తం ప్రతిసారి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికొస్తే మాత్రం ఈ షాప్‌కయితే పక్కా వస్తాను నేనైతే. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్నవయితే నా చిట్టలకి సంబంధించిన నాకు ఎక్కువగా తీసుకోవడం కన్నా నా చిట్టలకి సంబంధించినవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే తను ఊకే పాడు చేస్తూ ఉంటుంది. మళ్ళీ కొత్తవి తీసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఇలా తింటూ ఉన్నాము. ఫైనల్‌గా నైట్ అయితే మా డాడీ ఇక్కడ చూసినా నేను, మా మమ్మీ, మా చెల్లి ఉన్నా సరే గాని మా డాడీ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి అయితే. ఎందుకు నాన్న మేము కడిగేసాంలే అంటే, లేదమ్మా మీరెందుకు నేనే కడిగేసానని చెప్పేసి మా మమ్మీకైతే ఇలా డైలీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇద్దరి పనులు షేర్ చేసుకోవడం వల్ల తొందరగా అవుతుందని చెప్పేసి. మాకే గాని మా అమ్మకి గాని ఏ మాత్రం ఏ లోటు లేకుండా చూసుకో ఉంటాడు మా నాన్నయితే. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.